ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కు నోటీసులని ప్రచారం. నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎటకేలకు కేసీఆర్ కు, హరీష్ రావుకు, కేటీఆర్ కు వీళ్ళ ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, సజ్జనారం పంపే అవకాశం ఉందని చెప్పి లీకులు అయితే వస్తా ఉన్నాయి. పోలీసులు నిర్ధారించలేదు కానీ మొత్తం మీద అయితే నోటీసులు పోతాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్ రావుని, రాధాకిషన్ రావుని, తిరుపతి భుజంగరావుని వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తే మమ్మల్ని అందరూ కూడా అప్పట్లో ఉన్న కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని వీళ్ళందరినీ విచారణ చేస్తే వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. ఇక మాకు కేసీఆర్ చెప్పిండు, మా బాధ చెప్పిండు, టీఆర్ఎస్ అనేది చెప్పిండు, ఆయన చెప్పినట్టు మేము పనిచేసినాం, అంతమించి మాకేం తెలియదు అని చెప్పి చెప్తారు. ఒక విషయం అంటే ఇందులో వాస్తవానికి కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే జడ్జిల ఫోన్లు అయితేనేంది, అప్పుడు మీకున్న మంత్రుల ఫోన్లు అయితేంది, ఎవరు వ్యాపారవేత్తల ఫోన్లు అయితేంది, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అయితేంది, వీళ్ళ ఫోన్లు మీరు ట్యాప్ చేయకపోతే మరి మీరు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎందుకు కాల్చి బూడిద చేయాల్సి వచ్చింది డేటాను, ఎందుకు మూసి నదిలో పడేయాల్సి వచ్చింది, దానికి సమాధానం కేసీఆర్ చెప్పాలి, లేదా కేటీఆర్ అనే చెప్పాలి, హరీష్ రావు అనే చెప్పాలి. మీరు తప్పు చేయలేదు, మీరు శుద్ధ పూసలు అనుకుందాం, సరే కేసీఆర్ సత్యారు చంద్రుడే అనుకుందాం. మరి అలాంటప్పుడు మీరు డేటాని మొత్తం కూడా ఎందుకు కాల్చి బూడిద చేసిర్రు, ఎందుకు మూసి నదిలో పడేసారు, మీకు అంత భయం ఎందుకు, అంత ఉరికి ఎందుకు, రిజల్ట్ రాగానే మీరు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఎంతో కొంత ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత చెప్తా ఉన్నదండి, నా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, సిగ్గుందాడు కదా అని చెప్పి ఆమె స్పష్టంగా స్టేట్మెంట్ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది మీడియా ముందర. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఎటకేలకు మరి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమైనా చేస్తుండా, కేసీఆర్ అరెస్ట్ కు స్కెచ్ చేస్తా ఉన్నా అంటే అన్నట్టే కనిపిస్తా ఉంది ఈ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే. నిన్న మన కేసీఆర్ కూడా బయటకు వచ్చింది కదండి, మాట్లాడిండు, ఇక్కడి నుంచి 2 ఏళ్ళు ఊరుకున్నా ఇక ఊరుకునేది లేదు, ఒక్కొక్కటి తోలు తీస్తా అని చెప్పి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చిపోయాడు, స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో మరి దాని గురించి వాస్తవం తెలంగాణ మొత్తం కూడా చర్చ జరుగుతుంది. కేసీఆర్ మాట్లాడిన మాటల మీదనే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గల్లీలో ఊర్లలో మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ కేసీఆర్ మాట్లాడిన విధానం మీద చర్చ, ఒకటే ఒక చర్చ. కేసీఆర్ గండరపాటు స్పీచ్ ఇచ్చాను కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే కేసీఆర్ లెక్క చేస్తలేడా సీఎంగా, అసలు రేవంత్ రెడ్డి సీఎంగా చూస్తలేడా అని చెప్పి ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ బయలుదేరిండు. సో మరో పోరాటం సిద్ధం కాబోతా ఉన్నది. తెలంగాణలో నీళ్ళ కోసం మరో పోరాటం సిద్ధం చేస్తా ఉన్నాడు, ప్రజా హక్కుల కోసం పోరాటానికి ఇక బయలుదేరుతుండో రాబోతున్నా అని చెప్పేసి రకరకాల స్టేట్మెంట్ అయితే రావడం మనం చూస్తా ఉన్నాం. సో ఇది మరి దానికి కట్టడి చేయడానికి రేవంత్ ఇలాంటి స్కెచ్ ఏమైనా వేసిండా ఏందని చూడాల్సిన అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అనుమతులు ఇచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబి అధికారులను వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ కు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఒకే దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చిన వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసులు చెప్తున్నారంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. సో ఇది జరుగుతూ ఉంది. ఇక 2 ఏళ్ల నుంచి కూడా ఇది డైలీ సీరియల్ కొనసాగుతూనే ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంతవరకు కొలిక్కి రాలే, అది ఇంతవరకు కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా సిట్ అధికారులు ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు, ఆధారాలు ఎవిడెన్స్ రాబట్టడానికే వాళ్ళు ఆపసోపాలు పడతా ఉన్నారు. జరుగుతున్నది ఇదే. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు వాళ్ళు చెప్పింది కూడా ఖచ్చితంగా సాక్ష్యాలుగా నిర్ధారించి రేపు కోర్టులో చెల్లుతుందంటే చెల్లే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే మమ్మల్ని బెదిరించి చేయించారు అని చెప్పి రేపు కోర్టులో చెప్పినా కానీ కథమే అవుతుంది, అది ఏముండదు అది. సో ఇది రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడం.
ఫోన్ ట్యాపింగ్ పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టం. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు, కేసులు పెట్టిన రెట్టించి ఉత్సాహంతో నిలదీస్తాం. వాస్తు భయంతోనే రేవంత్ సచివాలయానికి రావట్లేదు. ప్రాజెక్టులపై పీపీటీ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వాలి. హరీష్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక అసెంబ్లీ పెడితే ఏ ప్రాజెక్టులు దాని మీద పీపీటీ ఇచ్చే అవకాశం అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సో ఇదిగా మీరు తాటాకు చెప్పులకు భయపడలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు నోటీసులు ఇచ్చినా మమ్మల్ని జైలుకు పంపినా కానీ సిద్ధమే. ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా కానీ మేము భయపడము. భయపడలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు చూసినాం, ఎన్నోసార్లు జైలుకి పోయి వచ్చినా మాకు ఇంత భయమా? నువ్వు ఇరికిన పడ్డప్పుడల్లా ఇలాంటి లీకులు ఇస్తావు రేవంత్ రెడ్డి, మేము భయపడే ముచ్చడే లేదు, అరెస్ట్ చేసుకో అని చెప్పి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.